మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏంటి అనంటే అతనికి మంచి ఏదైతే జరుగుతుందో ఆ మంచి జరగకుండా ఉంటే బాగుండు. లేదా తను సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు? యాక్చువల్‌గా ఇది అందరికి న్యాచురల్‌గా ఈ లోకంలో మనుషులందరూ ఏదో ఒక సమయంలో ఫీల్ అవుతూనే ఉంటారు. అతను నవ్వుతున్నప్పుడు గాని, సంతోషంగా ఉన్నప్పుడు గాని, ఎందుకు సంతోషంగా ఉంటున్నాడు అనే ఫీలింగ్ అనేది. సో, ఇంకా అనేక రకాలుగా ఏదైనా ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు గాని, ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు గాని, నీ మనసులో బాధొస్తది. అది నీకు సంబంధం లేదు. నీ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. ఆ మనిషి నిన్నొచ్చి నీకు హెల్ప్ అడగలేదు. ఏమీ అడగలేదు. కానీ నీ మనసులో ఏంటి అనంటే ఏదో ఒక తెలియని ఏమనాలి దాన్ని? ఏదో ఒక బాధ. ఎందుకు ఆ మనిషి ఆనందంగా ఉన్నప్పుడు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితి అనేది మనకి ఎప్పుడైనా వస్తుందా? వస్తే దీన్ని ఏమంటారంటే ద్వేషం అంటారు. ద్వేషం అనేది సైలెంట్ కిల్లర్ అన్నమాట. లేదా సైలెంట్ పాయిజన్ అని చెప్పొచ్చు. తెలీదు. నేనేం చేస్తున్నాను? ఏంటి అనేది తెలీదు. దీనివల్ల ఏంటి అనంటే యాక్చువల్‌గా ఏదైనా ఒక ప్రాబ్లమ్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఎవరికైనా గానీ, ఆ ప్రాబ్లమ్ అనేది ఎదుటి వాళ్ళు బాధపడతారు. మనం ఏదో ఎవరినైనా నాశనం చేయాలి, ఎవరినైనా మర్డర్ చేసి, ఎవరికైనా ఏదైనా నష్టం చేసామనుకో, ఆ నష్టం చేసినప్పుడు ఆ మనిషి మాత్రమే నష్టపోతాడు. కానీ యాక్చువల్‌గా దీంట్లో ఉన్నదేంటి అనంటే, దీంట్లో హార్ట్ రేటెడ్ లేదా ద్వేషం. ఓకే. హేటింగ్ అనేది ఏం చేస్తదనంటే, ఎదుటి మనిషినే గాదు, నిన్ను కూడా నాశనం చేస్తది. గుర్తుంచుకోండి. ఈ హేటింగ్ అనేది గాని, లేదా ద్వేషం అనేది గాని, ఎవరినైతే ద్వేషిస్తున్నావో వారిని మాత్రమే కాదు, నిన్ను కూడా నాశనం చేస్తది. ఇది ప్రతి మనిషి గుర్తుంచుకోవాలి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నా బ్రదర్ అనంటే, యెస్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది దేని గురించి అనంటే, ద్వేషం గురించి. ఈ ద్వేషం అనేది ఎలా ఉంటది? అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే ఒకసారి ఆలోచించండి. నీ దగ్గర ఏదైనా ఒక నార్మల్ ఫోన్ అనేది ఉందండి. ఆండ్రాయిడ్ గాని, లేదంటే ఏదో ఒక 10,000 బిలో లేదా ఇంకేదన్నా తక్కువ కాస్ట్‌లో ఏదన్నా ఫోన్ ఉందనుకో. సో, ఏదైనా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావంటే గట్టిగా కింద పడేస్తావు ఒక్కోసారి. కోపం విపరీతమైనప్పుడు కింద పడేస్తాం. దాన్ని ఏదో ఒకటి చేసేయడం చేస్తాం. కానీ నీ యొక్క చేతిలో ఒక ఐఫోన్ అనేది ఉందనుకోండి. అబోవ్ 1,00,000 పడేయవు. ఎందుకు అనంటే దాని వాల్యూ అనేది నీకు తెలుసు కాబట్టి. సో, ఇలాగే ఏం చేస్తావు అనంటే మొదటగా ఆ ద్వేషం అనేది రావడానికి నీకు ప్రేమ అనేది తగ్గుతుంది. ప్రేమ అనేది తగ్గిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ద్వేషం అనేది పెరుగుతుంది. ఆ ప్రేమ తగ్గి ఆ ప్రేమ ప్లేస్‌లో ద్వేషం అనేది డిక్టేట్ చేస్తున్నాడు. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో, ఆ పర్టిక్యులర్ మనిషి మీద. లేదా ఇంకొకటి చూడండి. ఒక గాజు గ్లాస్ అనేది ఉంటది. ఒక గాజు గ్లాస్ అనేది గాని, ఏదైనా గాజు ఐటెమ్ అనేది ఏదైనా ఉంటది. ఉన్నప్పుడు ఏమవుతుంది? అది కింద పడుతుంది. కింద పడినప్పుడు ఏమవుతుంది అనంటే వెంటనే పగిలిపోకపోవచ్చు. వెంటనే పగలొచ్చు, పగలకపోవచ్చు. కానీ అదేమవుతుంది గాజు గ్లాస్ అయినా గానీ, ఏదైనా ఒక మొబైల్ అయినా గానీ, కింద పడినప్పుడు ఏమవుతుంది అనంటే జస్ట్ ఒక క్రాక్ లాగా వస్తుంది. ఆ క్రాక్ లాగా వచ్చిన తర్వాత నిదానంగా ఏమవుతుందనంటే, మనం వాడే కొద్దిగా ఆ క్రాక్ అనేది ఇంకా పెరుగుతా వెళ్తా ఉంటది. పెరుగుతా వెళ్తుంది అంటే ఏంటి? ఆ క్రాక్‌ని నువ్వు కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోతే, లేదా ఏదైనా ఒక రిపేర్ అనేది కంటిన్యూ చేసుకుంటూ అలాగే వెళ్ళిపోయినప్పుడు, ఏదో ఒక రోజు అది పగిలిపోతుంది. ఆ పగిలిపోయిందే ద్వేషం. ఆ పగిలిపోయే సిట్యుయేషనే ద్వేషం. ఆ క్రాక్ వచ్చింది గదా! ఆ క్రాక్ అనేది ఏంటి అనంటే వాళ్ళ ద్వారా నీకు ఎదురైన బాధ గావచ్చు. లేదైనా వాళ్ళు నిన్ను బాధపెట్టిన పరిస్థితి కావచ్చు. ఏదైనా గాని. ఈ ద్వేషం అనేది ఒక్కసారే అంత హైయర్ రేంజ్‌లోకి వెళ్ళిపోదు. అది స్టార్ట్ అయ్యేది ఎలా స్టార్ట్ అవుతుంది అనంటే ఇనీషియల్‌గా కొంచెంగానే స్టార్ట్ అవుతుంది. అదెలా? వాళ్ళు నిన్ను పెట్టిన వాళ్ళ ద్వారా నువ్వు ఎదుర్కొన్న బాధ అనేది, ఆ బాధ అనేది ఎలా అవుతుందనంటే చిన్న కోపంగా స్టార్ట్ అవుతుంది. ఆ కోపం అనేదాన్ని థర్డ్ స్టేజ్‌లో నువ్వు క్షమించకపోవడం. జనరల్‌గా క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటి అంటే క్షమించడం అనేది. క్షమించడం అనేది క్షమించకపోవడం వల్ల దాన్ని నెక్స్ట్ స్టేజ్‌లోకి తీవ్రంగా దాల్చి ఎక్కడికెళ్తుందంటే ద్వేషం. మనిషి నాశనం అయిపోవాలి. మనిషి సంతోషంగా ఉండకూడదు. మనిషి నవ్వకూడదు. మనిషి ఏడవాలి. ఆ మనిషి నాశనం అయిపోవాలి. ఈ స్టేజ్‌లోకి వెళ్ళేదాన్ని ద్వేషం అంటారు. అది సివియారిటీ అన్నమాట. అంటే ఇది ఈ ద్వేషం అనేది చెప్పాను గదా! ఎలా ఇంత తీవ్రం అవుతుంది అనంటే ఎలా అనంటే వాళ్ళ ద్వారా నీకు ఏదైనా గాయం రావడం. ఏదన్నా బాధ బాధ కలగడం.
ఆ బాధ ద్వారా ఏమవుతుందంటే ఇనీషియల్ గా నీకు కోపం అనేది వస్తుంది. ఆ కోపం వచ్చిన తర్వాత ఆ కోపం నుంచి ఏమవుతావు అని అంటే థర్డ్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కోపం ఉన్న స్టేజ్ లో నువ్వేం చేయాలంటే వెంటనే ఆ కోపాన్ని దేవుడు ఏమన్నాడంటే కోపడుడు గాని పాపం చేయొద్దు అని చెప్పాడు. కోపం అనేది పాపం కాదు. కోపం అనేది ఒక హ్యూమన్ బీయింగ్ కి ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. కానీ ఆ కోపం తర్వాత నువ్వు పాపం చేయకూడదు. పాపం అనేది ఏంటి? వాళ్ళని ఏదో హాని చేయడం కానీ, లేదంటే ఆ కోపం స్థితిలో నుంచి వాళ్ళ మీద ఇంకా ఏదో పెట్టుకునే ఒక స్థితిలోకి, అదే ఈ ద్వేషంలోకి వెళ్తుంది అనమాట. ఆ కోపం అనేది ఏం చేస్తుందంటే నిదానంగా నెక్స్ట్ స్టేజ్ లో కసి, ఏదో ఒకటి చేసేయాలి, వాళ్ళని ఏదో ఒకటి అవ్వాలి, ఆ కసి స్టేజ్ లోకి వెళ్తుంది. తర్వాత ఏం చేస్తాము అంటే ద్వేషం. ఇది చాలా తీవ్రం. ఆ ద్వేషం అంటే ఏం చేస్తావనంటే నీలో ఒక మానవత్వం కానీ, నువ్వు ఆలోచించే ఆలోచనలో ఒక నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానా లేదా అని కంప్లీట్ గా ఒక మినిమం సెన్స్ ను కూడా వదిలేసేసి ఆలోచిస్తూ ఉంటావు. ఎలా అంటే ఇంకా కంప్లీట్ గా నువ్వు ఎలా అయిపోతావు అంటే ఆ మనిషి నాశనం అయిపోవాలి. నీకు వచ్చింది యాక్చువల్ గా ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళ వల్లే కావచ్చు. ఎలా? వాళ్ళ వల్ల నీకు ఎదురైన బాధ. ఆ బాధలో కూడా నీ తప్పు ఉందా లేదా నీ తప్పు లేకుండానే ఆ మనుషులు అలా అయ్యారా అనేది మనం చెప్పలేం. కానీ వాళ్ళ వల్ల నీకు బాధ వచ్చింది. ఒక మనిషి వల్ల నీకు బాధ వచ్చింది. ఆ మనిషి వల్ల బాధ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే బాధని నెక్స్ట్ స్టేజ్ లో తీసుకెళ్లిపోతున్నావు. నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలంటే ఒక మనిషిగా ఉన్నప్పుడు ఆ బాధని కోపంగాను, కసిని ద్వేషంగాను వాళ్ళు నాశనం అయిపోవాలని అంటే సివియారిటీలోకి మనం తీసుకెళ్ళకూడదు. దీని వల్ల జరిగే నష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఎవరికి నష్టాలు? వాళ్ళకైనా కాదు, నీకు కూడా. అంటే ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరి మీద అయితే ద్వేషిస్తున్నారో వాళ్ళకి నువ్వు ఏదైనా చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. కానీ నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళని నువ్వేం చేయలేకపోవచ్చు. ఎందుకనంటే 100కి 90% పీపుల్ ద్వేషిస్తారు కానీ వాళ్ళని ఏం చేయలేరు. ఏం చేస్తారు అని అంటే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు బాధపడతారో ఆనందిద్దాం అన్న దాంట్లోనే మిగిలిపోతారు కానీ వాళ్ళని ఏం చేయలేరు. వాళ్ళని ఏం చేయలేకుండా వాళ్ళకు వచ్చిన బాధను బట్టి, వాళ్ళకు వచ్చిన శ్రమను బట్టి వీళ్ళు ఆనందపడతారు. లేదంటే వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఉక్కిరి అయిపోతారు. ఏం చేయాలో తెలియదు అసలు. దీన్నే ఏమంటారంటే వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళు నిన్ను పట్టించుకోరు. ఏమీ లేదు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితం అనేది వాళ్ళకుంటది. కానీ నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో, ద్వేషించే మనిషి ఏమైపోతాడనంటే మనశ్శాంతి అనేది ఉండదు. హ్యాపీనెస్, సంతోషానికి లోనవ్వడు. యాక్చువల్‌గా సంతోషం అనేది ఎలా రావాలి? ఎలా రావాలి అంటే నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకు సంతోషం రావాలి. అది ఎయిదర్ సంతోషమైన బాధ ఏదైనా. నువ్వు సంతోషించే సంతోషం అనేది ఎదుటి మనిషి చేసిన దాన్ని బట్టి, ఎదుటి మనిషి జరిగిన దాన్ని బట్టి డిపెండ్ అవుతుందంటే అది చాలా తప్పు. అర్థమైందా? నేను ఏం చెప్తున్నానో అర్థమైంది అనుకుంటాను. అంటే నువ్వు ఒక మనిషిగా బ్రతుకుతున్నప్పుడు, ఒక మనిషి ఆ విధంగా ద్వేషించడం అనేది, అంతలాగా మనిషి నాశనాన్ని, పతనాన్ని కోరుకోవడం అనేది తప్పు. ఇది నీలో ఉందే ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి మనిషి కూడా ఏదో సందర్భంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఒక సాధారణ మనిషి. కానీ నేనేమంటాను అనంటే ఈ రోజున పర్టికులర్ ఈ సందర్భంలో నేనేమంటానంటే అలాంటి పరిస్థితి మనకు మంచిది కాదు. పర్టికులర్ గా క్రైస్తవులకి మంచిది కాదు. దేవుడు ఆ మార్గం చూపించలేదు మనకి. దేవుడు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అనేది నేను తర్వాత చెప్తాను. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అనంటే ఇక్కడ మీరు ఒక ఆ, ఎరుపు రంగు కళ్ళద్దాలు పెట్టుకోండి. ఎరుపు రంగు కళ్ళద్దాలు పెట్టుకున్నారు. ఎరుపు రంగు కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు నేను చూసే ప్రపంచం నాకు ఒక రకంగా కనిపిస్తుంది. మీ ఇంకొకరు ఆ ఎరుపు రంగు స్పెట్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఎరుపు రంగు అయినా బ్లూ కలర్ అయినా ఏదో కలర్స్ వస్తాయి కదా, ఆ కలర్స్ పెట్టుకున్న వ్యక్తి చూసే కోణం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. ఎలా ఉంటది? రెడ్ అయితే రెడ్ గా కనిపిస్తుంది, బ్లూ అయితే బ్లూగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ డిఫరెంట్ గా కనిపించింది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే నేనేమి పెట్టుకోలేదు, ఏమి పెట్టుకోలేనప్పుడు నాకు ఒక రకంగా కనిపిస్తే నువ్వు ఏదో కళ్ళకి అద్దం పెట్టుకున్నావు. అద్దం పెట్టుకున్నప్పుడు నీకెందుకు అలా కనిపిస్తుంది అంటే నీ కంటికను ఈ ప్రపంచానికి మధ్యలో ఒక గ్లాస్ అనేది పెట్టుకున్నావు. ఇక్కడ నేనేమంటాను అంటే ఒక మనిషి ఆ ఎప్పుడైతే నువ్వు ద్వేషించడం మొదలు పెడతావో ఆ మనిషి మంచి చేసినా, అండర్లైన్ చేసుకోండి, ఆ మనిషి మంచి చేసినా నీకు ఎలా కనపడతాడంటే చెడుగా కనపడతాడు. ఇది చాలా తప్పు. ఇది చాలా తీవ్రం అయిపోయినట్లు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను.
ఒక మనిషి ఒక స్పెట్స్ అనేది పెట్టుకున్నప్పుడు, ఏదైనా కలర్ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు, ఒక ప్రపంచం అనేది ఒరిజినాలిటీని చూపించకుండా ఆ కలర్ ఏదైతే కలర్ పెట్టుకుందో దాన్ని చూపిస్తుందో, నువ్వు ఎప్పుడైతే ద్వేషిస్తావో ఆ ద్వేషించిన ప్రతి మనిషి ఒకటండి, నేనేం చెప్తున్నానంటే ఆ ద్వేషం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే ఆ ఆ మనిషి వల్ల నీకు ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, కంటిన్యూగా వస్తూ ఉండొచ్చు. తర్వాత దాన్ని కోపాన్ని కసిని ద్వేషంగాను క్షమించకుండా అలా వదిలేసేయడం వల్ల నీలో ఎలాగైతే మార్పు అనేది వస్తూ ఉంటుందో, నీలో వచ్చే మార్పు నువ్వు ఎలాగైతే గుర్తిస్తావో, తర్వాత ఎప్పుడైతే మనిషి ద్వేషించడం మొదలు పెడతావో, ఆ ద్వేషించడం ఒకసారి మొదలు పెట్టిన తర్వాత ఆ మనిషిలో వచ్చే మార్పును నువ్వు గుర్తించలేవు. అర్థమవుతుందా? అంటే ఆ మనిషిలో ఎప్పుడైతే నువ్వు ద్వేషించే మనిషి మారతాడో, మార్పు అనేది సహజం కదా. మార్పు అనేది సహజం. ఈ రోజు నువ్వు మారావు, రేపు పొద్దున ఆ మనిషి మారవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే ద్వేషించడం స్టార్ట్ చేస్తావు, ఆ మనిషి మార్పుని నువ్వు గుర్తించలేవు. ప్రతి మనిషి మారతాడు, నువ్వు మారుతావు, రేపొద్దున ఇంకొక మనిషి మారతాడు. ఆ మారే మనుషులు, నువ్వు ద్వేషించే మనిషి, నేను ద్వేషించే మనిషి ఉండొచ్చు కదా. కానీ ఆ ద్వేషం అనేది అలాగే ఉంటే ఆ మార్పుని గుర్తించే ఒక స్పృహ అనేది మనకి ఉండదు. ఓకే. అయితే ఇక్కడ ఈ ద్వేషం వల్ల, ఈ ద్వేషం నేను చెప్పాను కదా, దీని వల్ల పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఎదుటి మనిషి మంచి చేసినా చెడులాగానే కనిపిస్తుంది. ఓకే. ఈ ద్వేషించడం వల్ల, ఇలా ద్వేషించడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని అంటే, నీకు మనశ్శాంతి అనేది ఉండదు. నీ పర్సనల్ గా నీకు మనశ్శాంతి అనేది ఉండదు, నిద్ర ఉండదు, ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది, కోపం పెరుగుతూ ఉంటుంది. మనిషి మనకి ఇచ్చిన విలువైంది ఏంటి అని అంటే మన జీవితం. మన జీవితం అనేది మనకు నచ్చినట్టుగా జీవించమని చెప్పాడు దేవుడు. ఎలా? కమాండ్స్ ఇచ్చి కూడా, ఆజ్ఞలు ఇచ్చి కూడా నీకు నచ్చినట్టు జీవించు అని చెప్పి ఇచ్చిన జీవితం ఇది. ఎంత విలువైన జీవితం. ఇలాంటి విలువైన జీవితంలో ఇంకెవరి గురించో మన మనశ్శాంతిని, మన పీస్ఫుల్ గా ఉన్న ఈ జీవితాన్ని నాశనం చేసుకోవడం చాలా మూర్ఖత్వం. చాలా మూర్ఖత్వం. అంటే మన జీవితంలో ఏముంటది అని అంటే మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. మనసు అనేది ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది, కోపం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకని? ఆ మనిషి బాగున్నాడంటే ఆటోమేటిక్ గా నీకు వచ్చేది కోపమే. ఓకే. తర్వాత ఫ్యామిలీకి వచ్చేపాటికి, ఫ్యామిలీ ఎవరినైనా ద్వేషించాం, ఫ్యామిలీ రిలేటెడ్ గా కానీ ఎవరినైనా ద్వేషించి ఆ రిలేషన్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. అన్నదమ్ముల బంధం కానీ, అన్నా చెల్లెల బంధం కానీ, అక్క తమ్ముళ్ళ బంధం కానీ, తండ్రి బిడ్డల బంధం కానీ, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ గా బ్రేక్ అయిపోతాయి. ఎందుకని? ఈ ద్వేషం వల్ల. మూడవది, అన్నిటికన్నా ఇంపార్టెంట్, దేవునిలో నుంచి కంప్లీట్ గా నువ్వు అవాయిడ్ అయిపోతావు. ఎందుకని? ఇలా ద్వేషించడం వల్ల దేవుడు చెప్పిన మార్గాన్ని కానీ, ఆ దేవుడు చెప్పిన కంప్లీట్ వే అనేది కంప్లీట్ గా నువ్వు విడిచిపెట్టేస్తున్నాడు, దూరం అయిపోతున్నావు. దేవుడు ఏం చెప్పాడు? ప్రేమించమన్నాడు. కంప్లీట్ గా ప్రేమకే ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ద్వేషం. దేవుడు దేనికి కర్త అయి ఉన్నాడు అని అంటే ప్రేమకి, సమాధానానికి కర్త అయి ఉన్న ఆ దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు అంటే కంప్లీట్ గా వదిలిపెట్టేస్తున్నావు అనమాట. చెప్పాను కదా, మన మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, మనకు ఆరోగ్యం పోతుంది, కోపాలు వచ్చేస్తాయి. ఆ కోపాన్ని పిల్లలకి మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత పర్సనల్ గా అయితే రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అన్నిటికన్నా ప్రాధాన్యంగా దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తున్నాం, దేవుడికి దూరం అయిపోతున్నాం. గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి నష్టాలు దేనికోసం నువ్వు చేస్తున్నావు, దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించారా? అంటే దీనివల్ల నీకు వచ్చే లాభం అనేది ఉండు సున్నా, జీరో, నల్, ఏమీ లేదు. ఏం మాత్రం ఉపయోగం లేదు. దాని కొరకు నువ్వెంత కంగారు పడిపోతావు, ఎంత టెన్షన్ పడిపోతావు, ఎంత ఫ్రస్ట్రేషన్ అయిపోతా ఉంటావు తెలియదు కదా. కాబట్టి ఇలాంటి ద్వేషాన్ని విడిచిపెట్టండి. ఓకే. ఇలాంటి ద్వేషం వల్ల మనకు ఉపయోగం లేదు. ఒక్కసారి కాసేపు కూర్చోండి, ఏం చేస్తున్నాను నేను, ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే. ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాము. ఎలాంటి సిచ్యువేషన్ లో ఎవరు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మాట్లాడదాం. కానీ ఒక్కసారి ద్వేషం అనేది ఏంటో తెలిసింది కదా. తెలిసినప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, ఏం చేస్తున్నాను నేను, దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటి,
ఇలా జీవించడం వల్ల నాకు వచ్చే నేను ఏమి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఒకవేళ హ్యాపీ ఫీల్ అవుతున్నాను, నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అది. నేను ఒకవేళ బాధపడుతున్నాను అనుకో, నిజంగా బాధపడాల్సిన అవసరం నాకు ఏముంది? దేవుడు ఇచ్చింది ఏంటంటే ఈ జీవితం నా కోసం జీవించమని చెప్పాడు. జీవించమని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన జీవితాన్ని సంతోషంగాను, ఎలా నీకు నచ్చిన సంతోషం కాదు, నిజమైన సంతోషం. నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? ఆయన దగ్గరే ఉంది. అక్కడికి వెళ్దాం. కానీ నువ్వు ఏదైతే సంతోషం అనుకుంటున్నావో ఆ సంతోషం కరెక్ట్ అయినా, నిజమైన సంతోషమైనా, నువ్వేదైతే నిజమైన జీవితం అనుకుంటున్నావో ఆ జీవితం నిజమైన జీవితమైనా, చాలా కరెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఇలాగా ఒకవేళ ద్వేషం మీలో ఉండుంటే దేవుడు ఈ రోజు మీ కొరకే నాతో మాట్లాడుతున్నాడు, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అలాంటి ద్వేషాన్ని విడిచిపెట్టండి. సో బైబిల్లో ఇలాంటి పరిస్థితుల్లోనే కొంతమంది వెళ్ళారు. దాంట్లో ఆది కాండము 4వ అధ్యాయం 3-8 వచనాలు చదివితే ఏం కనిపిస్తుంది అని అంటే, కయ్యేను హేబేలు అందరికీ తెలుసు. నేను చెప్పేవన్నీ అందరికీ తెలిసినవి. కయ్యూను హేబేలు ఇద్దరు దేవుడికి అర్పణ అనేది అర్పిస్తారు. అర్పించినప్పుడు దేవుడు అనేది హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యూను అర్పణ అనేది అంగీకరించలేదు. అంతటితో స్టార్ట్ అయింది. ఎవరికి? కయ్యూనికి. కయ్యూనికి ఏం స్టార్ట్ అయింది? కోపం స్టార్ట్ అయింది. కోపం కూడా కాదు, అసూయ వచ్చింది. తర్వాత కోపం వచ్చింది. తర్వాత ద్వేషం. ఆ ద్వేషం ఎక్కడికి తీసుకెళ్ళింది? చంపడానికి సహా సిద్ధపడింది. ఎవరు? తోడబుట్టిన వాళ్ళు. ఇంత పవర్ఫుల్ ఆ ద్వేషం అంటే. పవర్ఫుల్లే. ఎందుకు పవర్ఫుల్? ఈ శరీరం అనేది ఏంటంట, పాపానికి లోనై ఉన్న శరీరం. మనిషి ఏంటంటే నీతిమంతుడు కాదు, పాపాత్ముడు, పాపంలోనే పుట్టినవాడు. అంటే కయ్యోను ఒక తోడబుట్టిన ఏదో ఒక అర్పణని అంగీకరించలేదని ఒక చిన్న జలసి వచ్చి ఆ జలసిని కోపంగా మార్చుకుని, కోపాన్ని ద్వేషంగా మార్చుకుని, ఆ ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిందంటే చంపడానికి కూడా సిద్ధపడింది. ఏంటంటే ఇంత పవర్ఫుల్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అలాంటి ద్వేషం ఉండాలి. వెళ్తే మనోడు ఎంత బాగా చంపే వరకు, చంపే స్థాయికి వెళ్ళాడంటే మైండ్ లో, చంపే వరకు కూడా ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఇమాజిన్ చేయండి. చంపాలనుకున్నది ఎందుకోసం? తన సంతోషం కోసం. చంపితే సంతోషించాలి అని, చంపాలి అని అంత చంపాలి అనే వరకు వెళ్ళాడంటే, చంపే వరకు ఎంత స్ట్రగుల్ ఫేస్ అయ్యి ఉంటాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఎప్పుడైతే ఈ అర్పణ అనేది జరిగింది, అర్పణ జరిగిన పీరియడ్ నుంచి చంపే వరకు కూడా ఎంత బాధపడి ఉంటాడు మనసులో ఆలోచించండి. నెక్స్ట్ ఇలాగే చూస్తే ఆది కాండము 37వ అధ్యాయము 4-28 వచనాలు అందరికీ తెలిసింది. యోసేపు తన అన్నదమ్ములు. యాకోబు ఏం చేసేవాడు అని అంటే, యోసేపును కొంచెం ఇష్టంగా ప్రేమించేవాడు అనమాట. దాన్ని చూసి వచ్చింది మన వాళ్ళకి. ఏమొచ్చింది? అసూయ వచ్చింది. నా తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించట్లేదు. అసూయ అనేది ఏమైంది? కోపంగా మారింది. కోపం ద్వేషంగా మారింది. ఆ ద్వేషం ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆ ద్వేషం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే తన తమ్ముని తీసుకుని వెళ్ళి కొట్టేసేసి ఒక చోట లోయలో పడేసే వరకు తీసుకెళ్ళింది. అంటే చంపేసినట్టే. చచ్చిపోవాలనే చేశారు. ఎవరు? సొంత బ్లడ్, సొంత రిలేషనే. ఏం చేసిందంటే చంపే వరకు తీసుకెళ్ళింది. అంతా కరెక్టే. ఎందుకనంటే మనం చూస్తున్నాం ఇది. తండ్రి ప్రేమించాడని, కొంచెం ఇష్టపడుతున్నాడని ఆ తమ్ముడి మీద కోపం పెట్టుకుని అసూయతో, ఆ జలసీతో గాని, కోపంతో గాని, ఆ ద్వేషంతో గాని వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? చంపడానికి ప్లాన్ చేశారు. చంపినంత చేసేసారు. ఆ యోసేపును తర్వాత తీసుకెళ్లి ఐగుప్తులో రాజుగా మారతాడు. చాలా కష్టాలు పడతాడు. తర్వాత రాజుగా మారతాడు. ఆ రాజుగా మారిన ఆ యోసేపు దగ్గరికి అన్నదమ్ములు అనే వాళ్ళు అందరూ వెళ్తారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీ. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యోసేపుని తన తండ్రి ఎక్కువగా ప్రేమించాడని మిగతా సహోదరులు, అంటే అంటే ఒక ఉదరంలో ఒక కడుపును పుట్టిన తన అన్నదమ్ములు చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? ద్వేషం. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే సౌలు మరియు దావీదు. యాక్చువల్ గా దీన్ని చూసినప్పుడు మొదటి సమూయేలు 18వ అధ్యాయము 6-11 వచనాలు. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా పర్టికులర్ సందర్భంలో దావీదుని తీసుకొచ్చింది, రమ్మన్నది సౌలే రమ్మన్నాడు. ఆ గులియాతుని చంపినప్పుడు ఎవరైతే చంపుతారో
రాజుని చేస్తాను, సంథింగ్ అన్ని ఆయనే చెప్తాడు. కానీ ఆయనకి మొదటిగా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, గొలియాతుని చంపిన తర్వాత సౌలుకేమో వేల కొలది, దావీదుకేమో 10,000 కొలది అన్నప్పుడు ఆయనకి స్టార్ట్ అయిపోయింది జలసి. అక్కడి నుంచి స్టార్ట్. ఆయన్ని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో. రెండోది ఆ 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ దినము మొదలుకొని సౌలు దావీదును కనుగాను చుండెను. ఎప్పుడు దొరుకుతాడా అంటే అస్సలు ఇష్టం లేదు, అష్టం నచ్చట్లేదు దావీద్ అంటే, అసలు నచ్చట్లేదు. అంటే ఎందుకని? ఆయనకన్నా ఈయన కొంచెం ఎక్కువ అనేసి ఆ రోజున్న రాజ్యంలో ఉన్న జనులు చెప్పారు కాబట్టి ఆయనకు నచ్చల. జలసి వచ్చింది, కోపంగా మారి తర్వాత ద్వేషం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? చంపాలి అనే దగ్గరికి వెళ్ళింది. చంపాలని ఎంత ప్రయత్నం చేశాడో, ఎన్ని చేశాడో, ఒక్కసారి కాదు పలుమార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. అదంతా మనకు తెలిసింది. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఒక మనిషి మీద ఒక మనిషి చంపడానికి వెళ్ళేంత తీవ్రం ఎందుకు వస్తుంది? అంత సివియర్ స్టేజ్ లో మనిషి ఎందుకు వెళ్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. చంపడానికైనా గొడవకైనా ద్వేషం అనేది, కోపంలో కోపడతారు కానీ ఆ కోపం అనే దాంట్లోనే ఇక్కడ క్రిస్టియానిటీ యొక్క మెచ్యూరిటీ అనేది చూపించాలి. చెప్తాను దానికి. ఆ కోపం అనేది తీవ్రం అవ్వక ముందే మనం ఏం చేయాలి అని అంటే క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగి ఎవరిని? మనల్ని మనం, మన గురించి దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. ఒకవేళ ఎవరి వల్ల అయినా నువ్వు బాధపడుతున్నావు, ఎవరినైతే ద్వేషించాల్సి వస్తుందో వారి వల్ల నువ్వు బాధపడుతున్నావు అంటే వారిని క్షమించాలి. నెక్స్ట్ ఎందుకు క్షమించాలి అని అంటే, లోకాసు వార్త మనకి కర్త అయ్యున్న దేవుడు ఏం చేశాడు? లోకాసు వార్త 23వ అధ్యాయం 33 నుంచి 34. యేసు ప్రభు ఇక్కడ ఏం చేశాడంటే అనేక రకాల స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మెరాకిల్స్ చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, తన అంగీ తగిలి ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అన్ని జరిగిన తర్వాత కూడా ఏమైంది? 23వ అధ్యాయము 34 వచనంలో ఏమంటాడు? తండ్రి వీరిని క్షమించు అంటాడు. ఏం చేశారు వాళ్ళు? ఆయన తప్పే ఉందా? ఆయన తప్పేమీ లేదు. ఆయన తప్పు లేకుండా ఆయన్ని ఏం చేశారు? శిక్షించాలని శిక్షించారు, కొట్టారు, తిట్టారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఎంతో కష్టపెట్టారు కాదు, హింసించారు. హింస కష్టానికి నెక్స్ట్ లెవెల్ హింసించారు, అతి క్రూరంగా హింసించారు. అయినా దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరిని క్షమించు అన్నాడు. స్టెఫెన్ ఏమన్నాడు? తండ్రి ఈ పాపం అనేది వాళ్ళకి వెళ్ళకుండా వారిని క్షమించు అన్నాడు. ఇది క్రీస్తులో ఉన్న ఒక స్వీట్నెస్ ఏంటి అంటే క్షమించడం. ప్రతి మనిషిని క్షమించడం. నీ ఎడల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, తప్పుగా జీవిస్తే వాళ్ళని క్షమించడం దేవుడు నేర్పించిన ఒక పెద్ద స్వీట్నెస్ అన్నమాట. మనకు దేవుడు ఇచ్చాడు ఒక, ఇలా చెయ్యండి. అందరికీ సాధ్యం కదండి ఇది. ఎలా అంటే, నిన్ను నాశనం అవ్వాలి, నిన్ను కోపగించుకొని నిన్నేదో బాధ పెట్టిన వాళ్ళని కూడా క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేసే గొప్పతనం అనేది ఎవరిలోనూ లేదు, దేవుళ్ళో తప్ప. ఆ దేవుడు మనకి నేర్పించాడు, ఇలా ఉండండి అని చెప్పాడు. ఇదేంటి అంట? క్రైస్తవం. ఈ రోజు నిజంగా క్రైస్తవం అనేది ఇలాగే ఉంటుందా? కోప్పడినా, నిన్ను ఏదైనా బాధ పెట్టినా, ఆ బాధ నెక్స్ట్ లెవెల్లో హింసించినా క్షమించే స్థితిలో ఉన్నావా? ఆ క్షమాపణకు బదులుగా నీలో ఏం పెట్టుకుంటున్నావు? ఒక కసి పెట్టుకొని దాన్ని ద్వేషంగా మార్చుకొని వాళ్ళు బాధపడినప్పుడైనా, వాళ్ళు బాగున్నప్పుడైనా వాళ్ళ నాశనాన్ని, వాళ్ళ పతనాన్ని కోరుకునే మనిషిగా ఉన్నావా? దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. అది వాళ్ళకే కాదు నీకు మంచిది కాదు. ఎందుకనంటే నువ్వు వాళ్ళని ఏదీ చేయలేవు. ఒకటేంటి అని అంటే, ఇక్కడ ష్యూర్ గా నువ్వు ద్వేషించినంత మాత్రం వాళ్ళ జీవితాన్ని నువ్వు ఆపలేవు. కానీ ఇక్కడ నీకు నువ్వు కోల్పోతున్నది ఏంటో గుర్తించు. ఏం కోల్పోతున్నావు అంటే నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు, చాలా కోల్పోతున్నావు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి పక్కకు వెళ్ళిపోతున్నావు. ఇది నీకు, నాకు, ఎవరికైనా ద్వేషించే వారికి మంచిది కాదు.
ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో అక్కడ కయ్యూని ద్వేషించాడు, రెండోది సౌలు ద్వేషించాడు, యోసేపు అన్నదమ్ములు ద్వేషించారు, యేసు ప్రభుని హింసించిన వాళ్ళు ద్వేషించారు. అంటే ఈ ద్వేషం అనేది ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచించండి. ద్వేషం అనేది ఒక సంఘటన కాదు, ఒక సిచ్యువేషన్ కాదు. ద్వేషం అనేది ఒక ప్రక్రియగా వెళ్తుంది, ఒక ప్రాసెస్ గా వెళ్తుంది. ఆ ప్రాసెస్ గా వెళ్తుంది అన్న దాంట్లో ఇది ఎక్కడ పుడుతుంది అంటే హృదయంలో ఉంటుంది అనమాట. దీని యొక్క రీజన్ అనేది ఎక్కడ ఉంటుంది? హృదయానికి. ఈ హృదయాన్ని మార్చడానికి వచ్చిన వాడే దేవుడు. ఆ దేవుణ్ణి గుర్తెరిగి ఆ దేవుడి వైపు వస్తేనే ఈ ప్రాసెస్ లో నుంచి నీ హృదయం అనేది చెడిపోయింది, పాపానికి లోనై ఉంది. అలాంటి పాపం కలిగిన హృదయాన్ని మార్చగలిగే శక్తి దేవుడు తప్ప ఎవరికీ లేదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను కోపాన్ని కంట్రోల్ చేస్తాను, ద్వేషాన్ని కంట్రోల్ చేస్తాను, ఇలా అనుకుంటా ఉంటారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకని? సమస్య అనేది బయట ఉంటే అలాగే చేయొచ్చు నువ్వు. నీ సమస్య అనేది హృదయంలో ఉంది. నీ హృదయం అనేది అలా అయిపోయినప్పుడు నీ పాపం నుంచి నీ అంతా నీకు బయటపడే శక్తి నీకు లేదు. అంటే నీకు ఇన్ ద సెన్స్ మనిషికి లేదు. ఆ పాపంలో నుంచి బయటికి రావాలి అని అంటే దేవుడు కావాలి. ఎందుకని? మనుషులందరూ పాపమైనప్పుడు ఆ పాపాన్ని జయించే శక్తి మనిషికి లేదు. కాబట్టి నేనే వెళ్ళి ఆ మనుషులందరి కొరకు వధింపబడిన గొర్రె పిల్లలాగా నా రక్తాన్ని చిందించి వారికి క్షమాభిక్షను, ఉచితమైన నీతిని నేను ఇవ్వాలి అని దేవుడు మన కొరకు వచ్చి తన రక్తాన్ని చిందించి ఉచితమైన నీతిని మనకిచ్చాడు. ఎప్పుడైతే మన పాపాన్ని గుర్తెరిగి ప్రభువా నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించు, నువ్వు ఎప్పుడైతే ఏ సమయంలో అయితే దేవుణ్ణి అంగీకరించి దేవుడు బిడ్డగా మారుతావో, బాప్తిస్మం తీసుకుంటావో, అప్పుడు నువ్వు క్రైస్తవుడిగా మార్చబడతావు. క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా ఇలాగ జరుగుతుందానంటే నిజంగా అది మన దౌర్భాగ్యం. ఎందుకని? క్రైస్తవ్యం కల్తీగా మారిందా? ఎస్, కల్తీగా మారింది. అంటే క్రైస్తవ్యం ఒక విలువేంటో తెలియకుండా, దేవుడి యొక్క విలువేంటో తెలియకుండా, దేవుడు ఏం చెప్పాడో తెలియకుండా, ఎలా జీవించమన్నాడో తెలియకుండా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. క్రైస్తవం అనేది ఈ రోజుని ఎలా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ నువ్వు ఆలోచించు. ఈ రోజు నువ్వు వింటున్నావు అంటే నా మాటలు వింటున్నావు అని అంటే నువ్వు ఎక్కడైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే అది మంచిది కాదు, అది క్షేమకరం కాదు. దేవుడు ఏం చెప్పాడు అని అంటే ప్రేమించమన్నాడు. నీ కుడి చెంప మీద కొట్టిన వాడికి ఎడం చెంప చూపించమన్నాడు. నాకు బలి అర్పించేటప్పుడు వెళ్ళి సమాధాన పడిరా అని చెప్పాడు. దేవుడు చూపించిన మార్గం ఎలా ఉందో మనకి, కానీ మనం వెళ్లే మార్గం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఓకే, అంటే నేనేమంటానంటే ఇంకా చివరగా మీతో చెప్పేది ఈ ద్వేషం అనేదైనా కానీ, ఏ కోపమైనా కానీ, లేదంటే ఎదుటి మనిషి హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు క్షమించగలిగే ఒక మనస్సు పరిణితి చెందాలన్నా గానీ అది మనంతట మనకి రాదు, దేవుడి దగ్గరే వస్తుంది. దేవుళ్ళలోనే ఉంటది అది. అంత మెచ్యూరిటీ గాని, అంత హై లెవెల్‌లో థింకింగ్ గాని దేవుడి దగ్గర తప్ప ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్న నీవు ఒకవేళ క్రైస్తవుడివైతే, క్రైస్తవుడివై కూడా ఇలాంటి ద్వేషించే పరిస్థితులు ఉంటాయి. అది నీకు మంచిది కాదు. అది నీకు శ్రేయస్కరం కాదు. అది దేవుడు చూపించిన మార్గం కాదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే దేవుడి దగ్గర కూర్చొని ప్రభువా నేను ఏ పరిస్థితిలో ఉన్నా, నీ హృదయాన్ని అడుగు. నీ మనసుతో నువ్వు మాట్లాడుకో. సెల్ఫ్ చెకింగ్ చేసుకో. ఎవరినైనా ద్వేషిస్తున్నానా? ఎవరితోనైనా ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానా? అనేసి దేవుడి దగ్గర మాట్లాడి, నీతో నువ్వు మాట్లాడుకొని దేవుడి దగ్గర ఆ శక్తిని ఇమ్మని అడుగు. నీకు రాదు. నీకు అలా నిన్ను ద్వేషించే మనిషినైనా, నిన్ను బాధపెట్టిన మనిషినైనా, నిన్ను హింసించే మనిషినైనా వారి గురించి ప్రార్థన చేయడం, వారిని క్షమించమని అడగటం నీ వల్ల కాదు. కానీ నువ్వు ద్వేషించే పరిస్థితులు ఉన్నావా లేదంటే ఏం చేయాలి? నీ మనసును నువ్వు అడగాలి. నీ మనసు నువ్వు చెక్ చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను, ఎలాంటి సిచ్యువేషన్ లో నేను వెళ్తున్నాను అని నీ మనసు నువ్వు అడగాలి. నీ మనసు నువ్వు అడిగితే ఎక్కడ? ప్రార్థన. ఇదే ప్రార్థన అంటే. నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, నేను ఆ ప్రాబ్లమ్స్ పోవాలి, ఇది కాదండి ప్రార్థన అంటే. ఒక క్రైస్తవుడు నిజంగా చేయాల్సిన ప్రార్థన ఏంటి? నా జీవితం ఎలా ఉంది, నా దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తుందా లేదా, ఇది నిజమైన ప్రార్థన. ఈ ప్రార్థన నువ్వు చేస్తూ దేవుడి దగ్గర నీ మనసుని దేవుడికి అప్పచెప్పి నేను ఎక్కడ తప్పిపోతున్నాను తండ్రి, ఎలా, నువ్వు చెప్పేవి ఇది, నేను ఇది చేస్తున్నానా అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడితో ఖచ్చితంగా ఇలా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తావు? అలాంటి పరిస్థితులు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు బయటికి రావడానికి చేస్తావు. యోసేపు ఏమంటాడు అక్కడ?
యోసేపు ఏమంటాడంటే, నా దేవునికి వ్యతిరేకంగా చేయదు. ఎవరు? పొతీఫరు భార్య అడిగినప్పుడు, నా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం తగునా అని అంటాడు. రెండోది, అపోస్తుల కార్యాల్లో వారిని పిలిచి, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పిలిచి వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు? నా దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా ఉండడం న్యాయమా అని అడుగుతారు. అంటే నీ జీవితం అనేది ఏంటి? ఒక క్రైస్తవ జీవితం అంటే దేవుడు చెప్పిన విధంగా చేయడమే. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా జీవించడమే. ఎక్కడైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును కనుగొని వెంటనే దేవుడి దగ్గరికి రావడం, ఇదే నిజమైన క్రైస్తవం. పొరపాటు చేయవా? చేస్తావు. పొరపాటు చేసిన తర్వాత ఆ పొరపాటులోనే కొనసాగుతావా? కొనసాగు. అడుగుతావు దేవుడి దగ్గర. ఎందుకనంటే పొరపాటున ఏదైనా జరిగినా గానీ దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతావు. క్షమాపణ అడిగి, ఒకవేళ ఆ మనిషి నీ దగ్గర చేస్తే నేను వదిలిపెట్టేస్తాను, ప్రభా నీ చిత్తం, ఏం చేస్తావు అది చెయ్యి అనేసి దేవుడికి అప్పచెప్పేస్తావు. అలాంటి పరిస్థితిలోనికి మీరందరూ రావాలని నేను కోరుకుంటూ, ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక.